హాయ్ అండి. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇది జార్ఖండ్కి వచ్చిన తర్వాత చూసాను. జార్ఖండ్లోను ఈ రైనీ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటాయి. దీన్నైతే ఆలుతో పాటు చేస్తారు. ఇంకా ఫ్రై లాగా కూడా చేయొచ్చు, గ్రేవీ కర్రీ చేయొచ్చు, స్టఫింగ్ లాగా కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటాయంట. మన సైడ్ ఎవరైనా చూస్తుంటే దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. అయితే వీటిని అయితే ఇలా స్కిన్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఆలుగడ్డని స్కిన్ తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కొంచెం ఆయిల్లో ఈ పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొన్ని శనగపప్పు, మినపప్పు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు వేసుకోవాలి. అది చాలా విటమిన్స్ ఉంటాయి అందులో. ఇవి కూడా వేయడం వల్ల ఇంకా కాల్షియం అన్నీ మన శక్తికి తగ్గట్టుగా ఉంటుంది. ఇంకా ఇదంటే హెయిర్కి చాలా మంచిదంట. నేనైతే 2-3 ఎండుమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇదంతా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి అటు ఇటు కలిపేసుకోవాలి. ఆ వేడికి ఆనియన్ కొంచెం మగ్గిపోతుంది. ఇంకా ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇదే గ్రేవీతోటి మనం కాకరకాయ చేసుకోవచ్చు, బీరకాయ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పీసులకు కట్ చేసుకోవాలి. సొరకాయ కూడా పెద్ద పెద్ద పీసులకు కట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సరిపడా పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేయాలి. దీన్ని బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసి బాగా కలిపేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇంక ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. ఆలును, చిన్న కాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా కలిపేయాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే వేసేసుకోవాలి. మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్. చూడండి, ఇలా మూకుడు కనుక్కోకుండా వచ్చినప్పుడైతే మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కొంచెం వాసన వస్తుంది. కాబట్టి ఇలా వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఇది 5 to 10 minutes మనమైతే లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా, ఎంత లుక్ అయితే అవసరంగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇది రోటీ, చపాతీ అన్నిట్లో తినొచ్చు. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.